మోహన్ నగర్ నాగమణి మీ అక్క సత్యం ఇక్కడ ఎదురు చూస్తున్నారు చాలాసేపటి నుంచి. మీరు ఎక్కడ ఉన్నా కూడా మీడియా పాయింట్ వద్దకు రాగలరు. వరంగల్ నుంచి వచ్చిన శేఖర్ తప్పిపోయారు. మీ మామ ఇక్కడ ఎదురు చూస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా, మీరు ఎక్కడున్నా కూడా మీ మామ ఇక్కడ ఎదురు చూస్తున్నాడు. సమ్మక్క ఎంట్రన్స్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గేట్ ఇన్ఛార్జ్, అలాగే అక్కడున్న పోలీస్ ఆఫీసర్స్. బాబు సమ్మక్క ఎంట్రన్స్ ఆ గేటు క్లోజ్ చేసుకోండి. సమ్మక్క ఎంట్రన్స్ వాసు. సమ్మక్క ఎంట్రన్స్ ఎవరబ్బా? సమ్మక్క ఎంట్రన్స్ గేట్ క్లోజ్ అయ్యి. ఎందుకు ఓపెన్ చేశారు వాళ్ళు? గేట్ క్లోజ్ అయ్యి ఫాస్ట్. సమ్మక్క ఎంట్రన్స్ గేట్ క్లోజ్ చేయండి బాబు. మెయిన్ గేట్, ఆర్చ్ గేట్ ఎవరైనా ఓపెన్ చేస్తే ఇమీడియట్గా ఇంటికి వెళ్ళిపోండి. గేట్ క్లోజ్ చేసేసి. ఎందుకు ఓపెన్ చేస్తున్నారు మీరు అసలు? మెయిన్ గేట్ ఏయ్ బాబు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఫోర్స్ అండ్ మిగతా ఫోర్స్ సమ్మక్క ఎంట్రన్స్ క్లోజ్ చేయండి. తాళం వేసే వాసు. లోపల బయటికి బాబు ఎగ్జిట్ గేట్, సమ్మక్క ఎగ్జిట్ గేట్ తీసేసి మొత్తం ఉందని బయట పంపేయండి. లోపలికి ఎవరు రాని కూడా పంపేయండి. పంపేయండి ఒకసారి. డిపిఓ స్టాఫ్ మీరు కొంచెం అందరినీ కొంచెం బయటికి పుష్ చేసేసేయండి. మీరే ప్లీజ్ కోఆపరేట్. బాబు డిపిఓ స్టాఫ్, అక్కడ ఉన్నటువంటి పాపం క్లీనింగ్ స్టాఫ్, మీరు అందరినీ పుష్ చేసి బయట పంపించేసండి. ఈ ఒక్కటి మనం క్లీనింగే కాదు, ఇది కూడా చేద్దాం. క్లీనింగ్, అది కూడా క్లీనింగే. పంపించండి అందరినీ. సార్ అక్కడ బయట ఫోర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం లోపలికి రావాలి సార్. ఫోర్స్ సార్, ఫోటోలు దిగుతున్నారు మీరు అక్కడ. పీసీ ఆఫీసర్స్ మీరు ఫోటోలు దిగడానికి వచ్చింది డ్యూటీకి. మీకు తీయకండి, గేట్ ఓపెన్ చేయకండి, ఆర్చ్ గేట్ ఓపెన్ చేయకండి, క్లోజ్ చేయండి. అక్కడ వెంకన్న మీరు ఎవరు గేట్ ఓపెన్ చేయకండి, అందరిని అక్కడే ఉన్నాయండి. కెమెరాలో పడతారు తెలుస్తుంది. సింప్లీ సిట్టింగ్ అండ్ లుకింగ్. బాబు సమ్మక్క గేట్ ఎంట్రన్స్ క్లోజ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ లోపల పంపించేసి ఎగ్జిట్ అందరు పంపించండి. పూజారులు అయ్యా, పూజారులు మీరు కూడా అందరిని బడి పంపించండి. పబ్లిక్ అందరు బడి పంపించండి. పూజారులు బాబు సెల్ఫీ దే పెట్టడా నడవడికి. టెంపుల్ మధు గారు ఎక్కడున్నా సరే మీ రూమ్ దగ్గరికి రావాలి అర్జెంటుగా. లాక్స్ కావాలి. శ్రీధర్ టెంపుల్ మధు గారు కొన్ని లాక్స్, ఎక్స్ట్రా లాక్స్ తీసుకొని అవి తీసుకొని రండి. వాసు అక్కడ గేట్ తాళం వేసేసుకో. సమ్మక్క ఎంట్రన్స్ గేట్ తాళం వేయండి బాబు. డిపిఓ స్టాఫ్ త్వరగా బయటికి పంపించండి వాళ్ళని. మేడం ట్రైనీ టీఎస్పీఏ
ఫోన్ చేయండి. వాళ్ళని పంపించండి అమ్మా, సెల్ఫీలు దిగుతున్నారు వాళ్ళు. పిఎస్ఐ మేడం, డ్యూటీ ఏంటి మేడం అంది, ఫొటోస్ తీయడం కాదు కదా. పుష్ చేయండి మేడం బయటికి, పబ్లిక్ పంపించండి. సింప్లీ మనం ఏం చేస్తున్నాము, ప్లీజ్ మీరుంటేనే కంట్రోల్ అవుతుంది, అది మీరు చేస్తేనే. మనం వీఆర్ ఫర్ పబ్లిక్ నా. సార్ లోపల పంపించాలి, బెల్లం విసిరేస్తున్నారు, త్వరగా బయటికి రండి. మూవ్. ఎగ్జిట్ గేట్ త్వరగా బయటికి లాగండి. అక్కడ టవర్ దగ్గర ఎవరో బస్ సెల్ఫీ, నడవ బయటికి, సెల్ఫీలో నడవండి. గేట్ క్లోజ్ చేయండి, మెయిన్ గేట్ క్లోజ్ చేయండి. ఎగ్జిట్ గేట్ ఆఫ్ ఓపెన్ చేయండి, ఎగ్జిట్ గేట్ ఆఫ్ ఓపెన్ చేసేసి క్లోజ్ పంపించేయండి. ఎగ్జిట్ గేట్ పంపించాలి. పబ్లిక్ ఏం లేరండి, తొందరగా మనమే ఇక్కడ స్టాగ్నేట్ చేస్తున్నాము. సమ్మక్క గేట్ క్లోజ్ చేసుకోండి. ఒకసారి ఇక్కడ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కి రిక్వెస్ట్, ఆల్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కైండ్లీ కోఆపరేట్ అండ్ కైండ్లీ మనము పబ్లిక్ దర్శనం చేయించి పంపించండి. ఎందుకు గద్దెల్లోకి ఎందుకు వెళ్తున్నారు? ఆర్ యూ స్పెషల్? శ్రీధర్ గేట్ తాళం ఒకటి తీసుకురా, తాళం ఒకటి తీసుకురా బాబు. ఆర్చ్ గేట్ క్లోజ్ చేయండి ఫస్ట్. అక్కడ ఉన్న ఆఫీసర్స్, అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ ఆఫీసర్స్ ఆర్చ్ గేట్ క్లోజ్ చేయండి. అక్కడ ఎందుకు వస్తున్నారు వాళ్ళు? దే ఆర్ ప్రోటోకాల్. వెంకటేశ్వర్లో గేట్ వేసేసుకో, గేట్ తాళం. ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ సార్ వాళ్ళు ఏమన్నా? ఏ బాబు, ఓయ్ మార్కెట్, ఏ పాప ఏమది? సారీ బెల్లం వాలంటీర్స్ మీరు వెళ్ళండి, అందరిని బయట పంపించండి. అక్కడ వాలంటీర్స్ బయట పంపించండి. ఎందుకు ఓపెన్ చేశారు అబ్బా అది? అక్కడ గేట్ క్లోజ్ చేసి తాళం వేసేసి నాకు పంపించండి పైకి. ఆర్చ్ గేట్ తాళం వేసేసి నాకు పైకి పంపించండి. మెయిన్ గేట్, ఆర్చ్ గేట్ అన్ని తాళాలు వేసి నాకు పంపించండి. అన్న నాకు పంపించండి. క్లియర్ చేయండి, క్లియర్ చేయండి. పుష్యమాల్ ఏ సమ్మక్క ఎగ్జిట్ ఓపెన్ చేయ, లైట్ ఓపెన్. ముందు ఈ రింగ్స్ అన్ని క్లియర్ చేయండి. అసలు ఆ గేట్స్ మాత్రం ఓపెన్ చేయకపోతే క్లియర్ చేశారు. ఓకే, మొత్తం అందరినీ లోపలికి పంపించేసుకోండి. ఇక్కడ ఉన్న ఫోర్స్ దయచేసి పీసీ ఆఫీసర్, సార్లమ్మ ఎగ్జిట్ నుంచి మొత్తం అందరినీ ఆఫీసర్స్, కానిస్టేబుల్ ఆఫీసర్స్ అందరూ ఒక్కసారి చూడండి. మేము ఈ డ్యూటీస్ అన్ని కమాండ్ కంట్రోల్ నుంచి హయ్యర్ అథారిటీస్ అందరూ గమనిస్తున్నారు. దయచేసి మనము కొంచెం కోఆపరేట్ చేస్తే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మొత్తం క్లియర్ చేసేస్తాము. ప్లీజ్ మీరు పంపించండి జనాల్ని ప్లీజ్. లోపలి పోయిన ఆఫీసర్ డ్యూటీ మీది ఎక్కడ? కానిస్టేబుల్ ఆఫీసర్ మీ డ్యూటీ ఎక్కడండి? పంపించండి సార్, కొంచెం మనం కోఆపరేట్ చేయండి సార్, వెళ్ళిపోదాం, పంపించేద్దాం. సార్ ఎగ్జిట్ గేట్స్ ఓపెన్ చేసి పంపించేసేయండి సార్. ఫస్ట్ అక్కడ నుంచి లాగేసేయండి. ఎగ్జిట్ గేట్ నుంచి అందరినీ బయటికి పంపించేసేయండి. ఎగ్జిట్ గేట్ 1 ఆఫ్ ఎందుకు క్లోజ్ చేశారు? అటు నుంచి ఎవరిని రానీకండి, ఎదురుగా స్టాంపేడ్ అవుతుంది, అటు నుంచి ఎదురు రానీకండి. ఎగ్జిట్ గేట్ 1 అక్కడ డ్యూటీ ఆఫీసర్స్, అక్కడ ఉన్న బెగ్గర్స్ని, షాప్ కీపర్స్ని అందరినీ ముందుకు పంపించేయండి. సార్లమ్మ ఎంట్రన్స్ ఒకసారి ఏమంటే క్లోజ్ చేయండి దాన్ని. ఆ మెయిన్ గేట్ ఎందుకు బాబు? చింతకాని వెంకటేశ్వర్లు ఆ గేట్ క్లోజ్ చేసేయండి, తాళం వేసేయండి.
ఆల్ గేట్ ఇన్ఛార్జెస్ ఎవరు కూడా గేట్లు తీసి లోపలికి పంపొద్దు. ఆల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ గేట్ ఇన్ఛార్జెస్ ఎవరిని లోపలికి పంపకండి. లోపల లోపల ఉన్నవారు త్వరగా బయటికి పంపించండి. ఎగ్జిట్ గేట్ క్లోజ్ చేసి త్వరగా పంపించేయండి. సమ్మక్క ఎగ్జిట్ గేట్ ఓపెన్ చేయండి. సమ్మక్క ఎగ్జిట్ గేట్ అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఓపెన్ చేయండి. ఎగ్జిట్ ఓపెన్ చేసి బయటికి పంపించండి. సమ్మక్క ఎగ్జిట్ గేట్ అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఆ గేట్ ఓపెన్ చేసి బయటికి పంపండి. ఆర్చ్ గేట్ అలాగే మెయిన్ గేట్ రెండు క్లోజ్ చేసుకోండి. గేట్ ఇన్ఛార్జెస్ ఆర్చ్ గేట్ మెయిన్ గేట్ రెండు క్లోజ్ చేయండి. బాబు మెయిన్ గేట్ ఆర్చ్ గేట్ రెండు లాక్ చేసేయండి అన్నమాట. బాబు ఆర్చ్ గేటు మెయిన్ గేటు ఆ పోలీస్ స్టాఫ్ గేట్ కూడా ఒకసారి ఏమంటే క్లోజ్ చేసుకోండి. సైడ్ గేట్ కూడా ఒకసారి క్లోజ్ చేసి ఆపండి. సార్లమ్మ గద్ద ఎవరు లోపల ఉండదు, మొత్తం బయటికి పంపించేసి తాళాలు వేసుకోండి. ఆ కీ ఇన్ఛార్జెస్ అక్కడ రెడీగా ఉండండి. సార్ భక్తులు ఎవరు కూడా బెల్లమూతల పైకి విసరొద్దు. సమ్మక్క ఎగ్జిట్ ఓపెన్ చేయండి. సమ్మక్క ఎగ్జిట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి త్వరగా బయటికి పంపండి. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ సమ్మక్క ఎగ్జిట్ ఒకసారి ఓపెన్ చేసి బయటికి పంపించండి. అక్కడ లోపల ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఆ గేట్ ఇన్ఛార్జ్ ఒక్కసారి ఓపెన్ చేసి బయటికి పంపండి. ఓపెన్ చేసి బయటికి పంపించండి. అందరిని ఎవరిని ఆపోజిట్ వెళ్ళవద్దు. ఆ గేట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ గమనించండి. ఒక్కసారి త్వరగా బయటికి పంపండి. ఎవరిని కూడా ఆపోజిట్ అసలు లోపలికి వెళ్ళవద్దు. బాబు బెల్లం ఎవరు పైనుంచి విసిరేయకుండమ్మా. బెల్లము కొబ్బరికాయలు ఎవరు విసిరేయకూడదు. ఎగ్జిట్ గేట్లో త్వరగా మూవ్ చేయండి. బాబు ఆ డిపిఓ ఆఫీసర్ వాళ్ళ స్టాఫ్ మీరు కూడా మూవ్ చేయండి కొంచెం. వాలంటీర్స్ ఎన్ఎస్ఎస్సీ వాలంటీర్స్ త్వరగా మూవ్ చేయండి. అందా బయట పంపించండి. ఆర్చ్ గేట్ ఏమంటే క్లోజ్ చేసుకోండి. ఆర్చ్ గేట్ మెయిన్ గేట్ ఎగ్జిట్ గేట్ నుంచి త్వరగా సమ్మక్క ఎగ్జిట్ గేట్ నుంచి త్వరగా భక్తులందరినీ బయటికి పంపండి. సమ్మక్క ఎగ్జిట్ త్వరగా
ఆ లోపల ఉన్న డిప్యూటీ ఆఫీసర్ స్టాఫ్ను అలాగా వాలంటీర్స్ అందరూ కూడా త్వరగా బయటికి పంపించేసి గేట్ క్లోజ్ చేసుకోవాలి. మన శివకుమార్ కస్తూరి వెంకట్ అండ్ శివకుమార్ గారు ఇక మధ్యగా రావాలండి. సాంబయ్య, ప్రకాష్, కస్తూరి వెంకట్, డి శివకుమార్ గారు మధ్యగా రావాలండి. ప్రకాష్, కస్తూరి వెంకట్, శివకుమార్, దాసరి సాంబయ్య, సురేష్ మంచిగా దూరాలి. దయచేసి మంచిగా దూరాలి. కస్తూరి వెంకట్, ద శివకుమార్, ప్రకాష్ సిపిఓ, దాసరి సాంబయ్య, పి సురేష్, తేజావతి రవి అందరు మంచిగా రావండి. సమ్మక్క ఎగ్జిట్ వాళ్ళందరూ బయటికి రాగానే గేట్ క్లోజ్ చేసుకోవాలి. వాలంటీర్స్ ఆ లోపల ఖాళీగా ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి పంపించండి. ఫస్ట్ ఆర్చ్ గేట్ ఒకసారి లాక్ చేసుకోండి. ఎవరు వచ్చినా కూడా కీ ఓపెన్ చేయొద్దు. బాబు భక్తులు ఎవరు కూడా గేట్లు దాటద్దు. గేట్లు దాటకుండా దయచేసి. బాబు బెల్ల వాలంటీర్స్ అది దాటే వాళ్ళు ఒకసారి కంట్రోల్ చేయండి. సమ్మక్క ఎగ్జిట్ నుంచి ఎవరిని కూడా ఆపోజిట్ లోపలికి పంపొద్దు. ఎగ్జిట్ ద్వారా అందరూ బయటికి మాత్రమే రావాలి. బాబు వాలంటీర్స్ త్వరగా పంపించే ప్రయత్నం చేయండి లోపల ఉన్న వాళ్ళని.
డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బందికి మనవి, మీరు తొందర పూజ చేసి వాళ్ళు ముందుగా దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. మీరు అందరు కూడా రెస్ట్ తీసుకుంటున్నారు, లోపలికి వెళ్ళి పూజ చేయండి. సుశీల్ డిఎస్పి గారు, సుశీల్ ఏసీపీ గారు, ఊరికని నిలబడకండి, కనీసం విజిల్స్ చేయండి. ఈ యాప చెట్టు కింద చాలా మంది ఉన్నారు కూర్చొని. ఆ ఫోర్స్ అంతా లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. పిఎస్ఐ లోపలికి వెళ్ళండి, మీరు యాక్టివ్ పని చేయాలి. పిఎస్ఐస్ అంతా ఊరికే నిలబడి చూస్తున్నారు, మూవ్ చేయాలి. అక్కడ క్యాబ్ పెట్టుకుంటున్న పర్సన్ ఊరికే రెస్ట్ తీసుకొని వచ్చారు. నోడుబో పని చేయ అక్కడ. ఏ స్పెషల్ పార్టీ ముందు దర్శనానికి వచ్చిరా, డ్యూటీకి వచ్చిరా? హలో చెక్. హలో హలో చెక్. బండారి భాగ్యలక్ష్మి కరీంనగర్. మీ అమ్మ ఇక్కడ చూస్తారు. విజయ్ బండారి విజయ్ ఇక్కడ గద్దర్గాడికి రమ్మన్నారు. బండారి భాగ్యలక్ష్మి కరీంనగర్ జిల్లా నుంచి వచ్చారు. బండారి భాగ్యలక్ష్మి కరీంనగర్ నుంచి వచ్చారు. మీకోసం భాగ్యలక్ష్మి ఇక్కడ ఎదురు చూస్తున్నారు. మీరు ఎక్కడ ఉన్నా మీడియా పాయింట్ వద్దకు రాగలరు. ఆగండి, ఉన్నాయి చదివిన తర్వాత చెప్తాను. ఆగన్న కొంచెం చెప్పండి, నేనైతే మస్తు కొత్తలో ఉంటే ఆగండి, ఇవి చెప్పిన తర్వాత చెప్తాను, నేను రాసుకుంటా. బండారి భాగ్యలక్ష్మి కరీంనగర్ నుంచి వచ్చారు. బండారి భాగ్యలక్ష్మి మీకోసం మీ బంధువులు ఇక్కడ ఎదురు చూస్తున్నారు. అమ్మవార్ల గద్దెల పక్కన ఉన్నటువంటి మీడియా పాయింట్ వద్దకు రాగలరు. అటికాపురం సమ్మయ్య తాళ్లపల్లి నుంచి వచ్చారు. మీ బావ తిరుపతి మ్యూజియం దగ్గర ఎదురు చూస్తున్నారు, మీరు అక్కడికి వెళ్ళగలరు.
కొక్కుల స్వరూప రాత్రి తప్పిపోయారు. మీ చెల్లె లత ఇక్కడ ఎదురు చూస్తుంది. కాబట్టి కొక్కుల లత స్వరూపకు సంబంధించిన బంధువులు ఎవరైనా ఉంటే వారి చెల్లె లతకు కలపగలరు. నాగమణి గారు మోహన్ నగర్ నుంచి వచ్చారు, సంగారెడ్డి జిల్లా. మీ అక్క సత్యమ్మ ఇక్కడ ఎదురు చూస్తుంది. కాబట్టి ఎక్కడ ఉన్నా గదిల పక్కన ఉన్నటువంటి మీడియా పాయింట్ వద్దకు రాగలరు. ప్రమీల మైలారం నుంచి వచ్చారు. నాంపల్లి సరోజన ఇక్కడ ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా గద్దెల పక్కన ఉన్నటువంటి మీడియా పాయింట్ వద్దకు రాగలరు. గంధం లక్ష్మి కరీంనగర్ నుంచి వచ్చారు. మీకోసం సుబ్బక్క కవిత ఇక్కడ ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఉన్నా ఈ గద్దెల పక్కన ఉన్నటువంటి మీడియా పాయింట్ వద్దకు రాగలరు. లక్ష్మారెడ్డి మైబాద్ నుంచి వచ్చారు. మీకోసం మీ బంధువు లింగమూర్తి ఇక్కడ ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు ఎక్కడున్నా గద్దెల పక్కన ఉన్నటువంటి మీడియా పాయింట్ వద్దకు రాగలరు. ఆ మెయిన్ ఆర్చ్ గేట్ ఎంట్రన్స్ గేట్ క్లోజ్ ఇక్కడ చేసుకోండి. లక్ష్మారెడ్డి ఆంజనేయులు ఎదురు చూస్తున్నారు. చాలా చేయండి. మీరు ఎక్కడ ఉన్నా మీడియా పాయింట్ వద్దకు రాగలరు. మెయిన్ గేట్ ఆర్చ్ గేట్ రెండు క్లోజ్ చేసేయండి. ఎవరు వచ్చినా ఓపెన్ చేయొద్దు. లక్ష్మారెడ్డి ఆంజనేయులు ఎక్కడ ఉన్నా మీరు గద్దెల పక్కన ఉన్నటువంటి మీడియా పాయింట్ వద్దకు రాగలరు. మెయిన్ గేట్ అసలు ఓపెన్ చేయొద్దు. మెయిన్ గేట్ ఆర్చ్ గేట్ రెండు క్లోజ్ చేసేయండి. దయచేసి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ గేట్లు ఓపెన్ చేయొద్దు. లోపల తొక్కిసలాట్లాగా ఉంటుంది. లోపల ఎవరు బయట గేట్లు ఎవరు ఓపెన్ చేయొద్దు. అమ్మవారి గద్దెల మీద రద్దీ బాగా ఉంది. మెయిన్ గేట్ క్లోజ్ చేసుకోండి. ఇంకా వస్తున్నారు ఇందులోంచి. బాబు లోపల ఉన్న దర్శనం చేసుకున్న భక్తులు మూవ్ అవుతూ ఉండండి. సెల్ఫీలు ఆపండి. త్వరగా దర్శనం చేసుకున్న భక్తులు ముందుకెళ్తూ ఉండండి. చిన్నపిల్లలు ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు. దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా బయటకు వెళ్ళండి. ఒక్కసారి చేస్తాను ఉండండి. ఇప్పటివరకు పేర్లు వచ్చినాయి చేస్తాను. వంగాల మనీష గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇక్కడ మీ ఆంజనేయులు మీ బంధువు ఇక్కడ ఎదురు చూస్తున్నారు మీడియా పాయింట్ వద్ద. కాబట్టి ఎక్కడ ఉన్నా ఇక్కడికి మీడియా పాయింట్ వద్దకు రాగలరు. దెబ్బతినడం వల్ల హాస్పిటల్ పంపించారు. మీరు అందుబాటులో పక్కన ఉన్న సిద్దిపేట నుంచి వచ్చారు. అరుణ్ గారు మీకోసం ఇక్కడ మురళి గారు ఎదురు చూస్తున్నారు. మీరు ఎక్కడ ఉన్నా ఎగ్జిట్ పాయింట్ వద్దకు రాగలరు. మీ మిసెస్ ని హాస్పిటల్ పంపించారు. దయచేసి మీరు అందుబాటులో ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. వాసు మెయిన్ గేట్ తాళం వేశారా?
ఓకే, ఇది కూడా క్లోజ్ చేసుకోండి, తాళం వస్తుంది. దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా బయటికి వెళ్ళండి. భక్తులు కూడా సహకరించాలి. దర్శనం పూర్తి చేసిన భక్తులు త్వరగా బయటికి వెళ్ళండి. ఆలయ ప్రాంగణంలో భక్తులు రద్దీగా ఉన్నందున చిన్నపిల్లలతో ఉన్న వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దయచేసి దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా బయటికి వెళ్ళండి. మూవ్ అవ్వాలి. భక్తులు గమనించండి. వాలంటీర్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, దర్శనం అయిపోయిన భక్తులు త్వరగా బయటికి పంపండి. మూవ్ చేయండి, అందరినీ మూవ్ చేయండి, దింపండి. ఆ సర్కిల్ మొత్తం క్లీన్ చేయండి. సర్కిల్ మొత్తం క్లియర్ అవ్వాలి. నకిరికల్ సుగుణమ్మ గారు నల్గొండ నుంచి వచ్చారు. మీకోసం అనంత గారు ఇక్కడ ఎదురు చూస్తున్నారు. సుగుణమ్మ గారు నకిరికల్ నల్గొండ నుంచి వచ్చారు. మీకోసం ఇక్కడ అనంత గారు ఎదురు చూస్తున్నారు. కాబట్టి గద్దెల పక్కన ఉన్నటువంటి మీడియా పాయింట్ వద్దకు రాగలరు. పోలీస్ ఆఫీసర్స్ వారందరినీ త్వరగా ఖాళీ చేయించండి లోపల. సమ్మక్క గద్దెల మీద నూనె త్వరగా బయటికి పంపించండి. వీరసాగరం ప్రమీల గారు, వీరసాగరం ప్రమీల గారు మీతో వచ్చినటువంటి మీ బంధువు ఇక్కడ ఎదురు చూస్తున్నారు. మీరు ఎక్కడున్నా కూడా మీడియా పాయింట్ వద్దకు రాగలరు. వీరసాగరం ప్రమీల గారు మైలారం నుంచి వచ్చారు. మీ బంధువు ఇక్కడ ఎదురు చూస్తున్నారు. ఈ మీడియా పాయింట్ వద్దకు రాగలరు. నాంపల్లి సరోజన మీకోసం ఎదురు చూస్తున్నారు. డిటి అనిత మీ పాప ఇక్కడ ఎదురు చూస్తుంది. మీరు ఇంటికి వెళ్ళమని చెప్తుంది. మీరు ఇంటికి వెళ్ళగలరు. డిటి అనిత గారు ఇంటికి వెళ్ళగలరు. మీ పాప ఇంటికి వస్తుంది. వంగాల మనీషా హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆంజనేయులు మీకోసం ఇక్కడ ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా గద్దెల పక్కన ఉన్నటువంటి మీడియా పాయింట్ వద్దకు రాగలరు. శనిగరం ప్రవీణ్ కల్పన ఉస్నాబాద్ సిద్దిపేట జిల్లా నుంచి వచ్చారు. మీరు ఎక్కడ ఉన్నా సారలమ్మ గేట్ ఎగ్జిట్ పాయింట్ వద్దకు రాగలరు. బత్తుల రాజయ్య ప్రశాంత్ ఉస్మాబాద్ నుంచి వచ్చారు. మీకోసం కిషోర్ ఎదురు చూస్తున్నారు. మీరు ఎక్కడ ఉన్నా సారలమ్మ ఎగ్జిట్ పాయింట్ వద్దకు రాగలరు. బత్తుల రాజయ్య ప్రశాంత్ ఉస్మాబాద్ నుంచి వచ్చారు. మీకోసం కిషోర్ ఎదురు చూస్తున్నారు. మీరు ఎక్కడ ఉన్న ఎగ్జిట్ సుగుణమ్మ నగరికల్ నుంచి వచ్చారు. నల్గొండ జిల్లా. మీకోసం అనంత గారు ఇక్కడ ఎదురు చూస్తున్నారు. మీరు ఎక్కడ ఉన్న ఎగ్జిట్ పాయింట్ వద్దకు రాగలరు. సారలమ్మ ఎగ్జిట్ గేట్ ఓపెన్ చేసి ఒక్కసారి ఆ పూజారులందరినీ కూడా బయటికి పంపించండి. సారలమ్మ ఎగ్జిట్ గేట్ ఇన్ఛార్జ్ ఒకసారి ఓపెన్ చేసి వారందరినీ బయటికి పంపించి మళ్ళీ తాళం వేసుకోండి.
సారలమ్మ ఎగ్జిట్ గేట్ ఒకసారి ఓపెన్ చేసి ఆ లోపల ఉన్న ఆ ప్రభలు తీసుకొచ్చిన వారందరినీ కూడా బయటికి పంపించే మార్గం చూడండి. హలో 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 గద్దెల వద్ద ఉన్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అక్కడ భక్తులను వెంటనే పుషప్ చేయండి. మొక్కులపై హలో 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 మైక్ టెస్ట్ 1 2 3 హలో 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 1 2 3 చెక్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 1 2 3 హలో హలో 1 2 3 హలో హలో 1 2 3 4 5 6 7 8 9 10 12 13 14 15 16 17 18 హలో 1 2 3 4 5 6 7 8 9 10 హలో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 హలో హలో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 హలో హలో 1 2 3 4 5 6 హలో హలో 1 2 3 4 5 6 7 8 9 10 హలో 1 2 3 4 5 6 ఓకే హలో 1 2 3 4 5 ఓకేనా ఓకే ఓకే వంగాల మనీషా హైదరాబాద్, వంగాల మనీషా హైదరాబాద్. మీ యొక్క హస్బెండ్, మీ యొక్క భర్త మీడియా పాయింట్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. మీరు ఎక్కడున్నా మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి మీ యొక్క భర్తను మరి మీ యొక్క బాబును కలుసుకోగలరు. కొండ లక్ష్మారెడ్డి హైదరాబాద్, కొండ లక్ష్మారెడ్డి హైదరాబాద్. మీ కొరకు లింగమూర్తి వెయిట్ చేస్తున్నాడు. మీరు ఎక్కడున్నా మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి లింగమూర్తి గారిని కలుసుకోగలరు. కొండ లక్ష్మారెడ్డి హైదరాబాద్. సమ్మక్క గద్ద మీద ఉన్న లోపల ఉన్న భక్తులంటే త్వరగా బయటికి పంపించండి. ఎగ్జిట్ గేట్ ద్వారా బయటికి పంపించండి. ఎగ్జిట్ గేట్ నుంచి ఎవరిని లోపలికి పంపొద్దు. సమ్మక్క గద్ద మీద ఎగ్జిట్ గేట్ నుంచి ఎవరిని లోపలికి పంపొద్దు. ఈ సమ్మక్క గద్ద చుట్టూరు ఉన్న వాళ్ళంతా ముందుకు రండమ్మా. ముందు ఖాళీ ఉంది సార్. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్
కొద్దిగా ముందుకు మూవ్ చేస్తూ ఉండండి. దర్శనం అయిపోయిన మూవ్ చేస్తూ ఉండండి. భక్తులు కూడా సహకరించి ముందుకు రండి. దర్శనం చేసుకున్న భక్తులందరూ కూడా త్వరగా బయటికి వెళ్ళాలి. దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు త్వరగా బయటికి వెళ్ళండి. వడకట్ల శంకర్ వినయ్ లత, వడకట్ల శంకర్ వినయ్ లత నిజామాబాద్, వడకట్ల శంకర్ లత వినయ్ నిజామాబాద్. మీ కొరకు వడకట్ల శంకర్ వినయ్ లత మీ కొరకు కరుణ వెయిట్ చేస్తున్నది. మీడియా పాయింట్ దగ్గరికి వచ్చి కలుసుకోగలరు. నిజామాబాద్ వడకట్ల శంకర్ ఎక్కడున్నా మీడియా పాయింట్ దగ్గర రాగలరు. శ్రీధర్ ఎక్కడున్నాడు? అర్జెంటుగా రూమ్ నెంబర్ 1 దగ్గరికి రండి. శ్రీధర్ మీరు ఎక్కడ ఉన్నా అర్జెంటుగా రూమ్ నెంబర్ 1 దగ్గరకు వచ్చి సార్లమ్మ గద్ద ఎగ్జిట్ గేట్ కీ పంపించండి త్వరగా. జీడి క్రాంతి కిరణ్ పవన్, జీడి క్రాంతి కిరణ్ పవన్, జీడి క్రాంతి కిరణ్ పవన్ వరంగల్. మీ యొక్క అమ్మ మీ కొరకు మీడియా పాయింట్ దగ్గర వెయిట్ చేస్తున్నది. వచ్చి వెంటనే ఆమెను తీసుకెళ్ళగలరు. జీడి క్రాంతి కిరణ్ పవన్ మీ యొక్క అమ్మ మీడియా పాయింట్ దగ్గర వెయిట్ చేస్తున్నది. సారలమ్మ ఎగ్జిట్ గేట్, సారలమ్మ గద్ద ఎగ్జిట్ గేట్ కీ ఇన్ఛార్జ్ అర్జెంటుగా కీ ఓపెన్ చేయండి. గేట్ తీయాలి. బాబు ఏమైందా? తాళం లేదా? తీసే ఓపెన్ చేయి. చెన్నూరు తిరుపతి మీ యొక్క పాప లక్ష్మీ ప్రసన్న మరి మీ భార్య ఇక్కడ వెయిట్ చేస్తున్నది మీడియా పాయింట్ దగ్గర. ఎక్కడున్నా వచ్చి వీళ్ళని తీసుకెళ్ళగలరు. చెన్నూరు తిరుపతి మీ యొక్క కూతురు లక్ష్మీ ప్రసన్న గారు వెయిట్ చేస్తున్నారు. అర్జెంటుగా ఒక కీ పంపించు. చెన్నూరు తిరుపతి ఎక్కడున్నా మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి మీ యొక్క కూతురుని తీసుకెళ్ళగలరు. లక్ష్మీ ప్రసన్న గారు మీ కొరకు వెయిట్ చేస్తున్నారు. సారలమ్మ ఎగ్జిట్ గేట్ కీ ఇన్ఛార్జ్ ఎవరు ఉంటే చేయొద్దండి ఒకసారి. బాబు భక్తులు మూవ్ అవుతూ ఉండండి అమ్మా. లైన్ ఆగిపోతుంది. జరుగుతూ ఉండండి. దర్శనం అయిపోయిన వాళ్ళు ముందుకు జరుగుతూ ఉండండి. గుడిసె స్వప్న ఖమ్మం మీ యొక్క కొడుకు హర్షవర్ధన్ మీడియా పాయింట్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. వచ్చి వెంటనే మీ అబ్బాయిని తీసుకెళ్లగలరు. గుడిసె స్వప్న ఖమ్మం మీ యొక్క అబ్బాయి హర్షవర్ధన్ మీడియా పాయింట్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. భక్తులు ముందుకు రండి అమ్మా. ఒకసారి దర్శనం చేసుకుని ముందుకు మూవ్ అవుతూ ఉండండి. అక్కడున్న పోలీస్ ఆఫీసర్స్ బాబు మెయిన్ లైన్ పోలీస్ ఆఫీసర్ సమ్మక్క అడ్రస్ మూవ్ చేయండి. కొంచెం ఎన్ఎస్ఎస్ మూవ్ చేయమ్మా. ఇదంతా ఖాళీ ఉంది. ముందు చాలా ఖాళీ ఉంది. ముందు పంపండి. ఆ లైన్ అంతా అక్కడ స్టాంపింగ్ అయిపోయింది. అక్కడ జరపాలి. మూవ్ చేయండి. సారలమ్మ గద్ద ఎగ్జిట్ గేట్ ఒక వెంటనే ఓపెన్ చేయండి. సారలమ్మ గద్ద ఎగ్జిట్ గేట్ కీ ఓపెన్ చేయాలి. భక్త మహాశయులకు విజ్ఞప్తి, దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు త్వరగా బయటికి వెళ్ళండి. ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ బాగా ఉంది. మీరు కూడా అర్థం చేసుకుని దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా బయటికి వెళ్ళాలి.
ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడుతున్నారు. జరగండి, మూవ్ అవుతూ ఉండండి. దర్శనం చేసుకుని బయటికి వెళ్ళిపోండి. ఆ పోలీస్ ఆఫీసర్స్ మూవ్ చేయండి వాళ్ళని. అక్కడే ఆగిపోయారు, మీ వెనకాల లైన్ మొత్తం ఆగిపోయింది. ఎన్ఎస్ఎస్ వాళ్ళనే మూవ్ చేయండి. రావాలమ్మా, ఆపోజిట్ రావద్దు ఎవరు, జరపాలి. ముందుకు రావాలి మీరంతా, ముందుకు రండి. మీదంతా ముందుకు రండి, ఇదంతా ఖాళీ ఉంది, ఇదంతా ఖాళీ ఉంది. ముందుకు రండి, ఇదంతా ఖాళీ ఉంది. బాబా లైన్లో ఉన్న లైన్ పాసేజ్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ మూవ్ చేయండి కొంచెం. పోలీస్ ఆఫీసర్స్ మూవ్ చేయండి, ఇంకా కొంచెం ముందుకు పంపిస్తుంది. ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ బాబు మూవ్ చేయమ్మా. ఆ సమ్మక్క ఎంట్రన్స్ ఎన్ఎస్ఎస్ మూవ్ చేయండి, ముందుకు మూవ్ చేయండి. ఇదంతా చాలా ఖాళీ ఉంది. భక్తులు కూడా గమనించి ముందుకు వస్తూ ఉండండి. కాసేపు ఫోటోలు ఆపండి అమ్మా, ఫోటోలు సెల్ఫీలు ఆపండి. మీ వెనకాల చాలామంది భక్తులు ఉన్నారు, త్వరగా మూవ్ చేయండి బాబు. ఎన్ఎస్ఎస్ సార్ మనది ఒక్కటే చాలాసేపు హైదరాబాద్. శ్రీధర్ ఎక్కడ ఉన్నా త్వరగా రెస్పాండ్ అవ్వండి. నీలాద్రి శ్రీధర్ ఎక్కడ ఉన్నా 1వ నెంబర్ రూమ్ దగ్గరికి వెళ్ళి కీ అరేంజ్ చేయాలి. మీరు సెట్లో రెస్పాండ్ అవ్వండి. శ్రీధర్. దండిగం లక్ష్మి కోగిలవాయి నుంచి వచ్చారు. ఎక్కడున్న పోలీస్ ఆఫీసర్స్ ఉండీల దగ్గర, సమ్మక్క ఎంట్రన్స్ బాబు, పోలీస్ కానిస్టేబుల్స్ మిమ్మల్ని ఇటు చూడండి పైకి. ఎన్ఎస్ఎస్ వాళ్ళని కథ ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పు, వాళ్ళిద్దరికి మూవ్ చేయమనండి, మూవ్ చేయండి. దండిగం లక్ష్మి కోగిలవాయి నుంచి వచ్చారు. మీ భర్త సమ్మయ్య ఇక్కడ ఎదురు చూస్తున్నారు. మీరు ఎక్కడ ఉన్నా మీడియా పాయింట్ వద్దకు రాగలరు. గాజుల లక్ష్మి. దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా ముందుకు జరుగుతూ ఉండండి. మీ తోటి భక్తులు సహకరించాలి. మీరే భక్తుల రద్దీ బాగా ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. ఆ క్యూలైన ఎవరు దాటి పైకి రావద్దు. సమ్మక్క గది చుట్టూరు ఉన్న ఆ రింగు చుట్టూరు బయట నుంచే దర్శనం చేసుకోవాలి. బాబు సెల్ఫీ దిగాలి. దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా రావు. అక్కడ ఎవరు పైకి ఎక్కొద్దమ్మా బాబు. బెల్ల వాలంటీర్స్, సమ్మక్క ఎంట్రన్స్ బెల్ల వాలంటీర్స్, ఆ స్తంభం దగ్గర నుంచి ఎవరిని పైకి ఎక్కనివ్వకండి. దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా బయటికి వెళ్ళాలి. బాబు జరగండి అమ్మా, ముందుకు రండి. ఇదంతా ఖాళీ ఉంది, ముందుకు రండి. సార్ అక్కడ పోలీస్ ఆఫీసర్స్ మూవ్ చేయండి. ఎన్ఎస్ఎస్ సమ్మక్క ఎంట్రన్స్ మూవ్ చేయండి, మూవ్ చేయాలి.
సార్లమ్మ ఎగ్జిట్ గేట్ ద్వారా త్వరగా బయటికి పంపించే ప్రయత్నం చేయండి. శ్రీధర్, నీలాద్రి శ్రీధర్ ఎక్కడున్నాను? 1 నెంబర్ రూమ్కి వెళ్ళి కీ అరేంజ్ చేయండి. ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, మీరు గద్దె పైన ఉన్న భక్తులను వెంటనే పుషప్ చేయండి. ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, కాకతీయ యూనివర్సిటీ. దయచేసి భక్తులు గమనించండి. ఆలయంలో దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు త్వరగా బయటికి వెళ్తే తప్ప మీ తర్వాత వచ్చే భక్తులకు దర్శనం కలిగే ఏర్పాటు లేదు. అర్థం చేసుకుని మీరు కూడా సహకరించాలి. అలాగే దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా బయటికి వెళ్ళండి. ఒక్క నిమిషం. ఎన్ఎస్ఎస్ వాలంటరీ భరత్ ఎక్కడున్న మీడియా పాయింట్ దగ్గర రాగలరు. ఎన్ఎస్ఎస్ వాలంటరీ కాకతీయ యూనివర్సిటీ భరత్, ఎన్ఎస్ఎస్ వాలంటరీ భరత్ ఎక్కడున్న మీడియా పాయింట్ దగ్గర రాగలరు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరూ, కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, మీరు గద్దెల దగ్గర చేస్తున్న వర్క్ చాలా బాగా చేస్తున్నారు. కానీ భక్తులను పుషప్ చేయట్లేదు. భక్తులను వెంట వెంటే పంపేయగలరు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఉన్న వాలంటీర్స్, భక్తులను వెంట వెంటనే పుషప్ చేయండి. భక్తులను పుషప్ చేయండి. సారలమ్మ గద్దె ఎగ్జిట్ ఓపెన్ అయింది, త్వరగా బయటికి పంపించండి. సారలమ్మ గద్దె ఓపెన్ అయింది, త్వరగా పంపించండి. సమ్మక్క గద్దె ఎగ్జిట్ గేట్ బయటికి పంపించండి. సమ్మక్క గద్దె ఎగ్జిట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి త్వరగా బయటికి పంపండి. మెయిన్ గేట్ ఆర్చ్ గేట్ త్వరగా క్లోజ్ చేసుకుని తాళం వేయండి. మెయిన్ గేట్ ఇన్ఛార్జ్ సార్, సంజీవ్ సార్ గేట్ క్లోజ్ చేయించండి. మెయిన్ గేట్ క్లోజ్ చేయించండి. ఓకే, ఎగ్జిట్ గేట్ ద్వారా త్వరగా బయటికి పంపించండి. గేట్ ఓపెన్ చేయమ్మా, ఓపెన్ చేయండి, పూర్తిగా ఓపెన్ చేయండి. కొండా లక్ష్మారెడ్డి మీకోసం మీ బంధువు ఇక్కడ ఎదురు చూస్తున్నారు. లింగమూర్తి హైదరాబాద్ నుంచి వచ్చారని చెప్పాడు. కొండా లక్ష్మారెడ్డి ఎక్కడ ఉన్నా పక్కన ఉన్నటువంటి మీడియా పాయింట్ వద్దకు రాగలరు. భక్త మహాశయులకు విజ్ఞప్తి, దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా బయటికి వెళ్ళండి. డబ్బాల్ భాగ్యలక్ష్మి మీ బంధువు ఇక్కడికి వచ్చారు. లోపల ఉన్న భక్తులు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. నల్లబనేని శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి వచ్చారు. మీ బంధువు ఇక్కడ అనిల్ ఎదురు చూస్తున్నారు. మీరు ఎక్కడ ఉన్నా పక్కన ఉన్నటువంటి మీడియా పాయింట్ వద్దకు రాగలరు. వల్లభనేని శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి వచ్చారు. మీ బంధువు ఇక్కడ అనిల్ ఎదురు చూస్తున్నారు. డబ్బాల నుంచి వచ్చిన భాగ్యలక్ష్మి మీ బంధువు ఇక్కడికి వచ్చారు. మీరు ఎక్కడ ఉన్నా మీడియా పాయింట్ వద్దకు రాగలరు. బండారి లక్ష్మి కరీంనగర్ నుంచి వచ్చారు. మీకోసం భాగ్యలక్ష్మి ఇక్కడ ఎదురు చూస్తున్నారు. అటికాపురం సమ్మయ్య తాళ్లపల్లి నుంచి వచ్చారు. మీకోసం మీ బావమరిది తిరుపతి ఎదురు చూస్తున్నారు. మీరు మ్యూజియం దగ్గరికి వెళ్ళండి. ఓకే. కుక్కల స్వరూప రాత్రి తప్పిపోయారు. మీకోసం మీ చెల్లె లత ఇక్కడ ఎదురు చూస్తుంది. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా
సమ్మక్క అమ్మవారి గద్దెల పక్కన ఉన్న మీడియా పాయింట్ వద్దకు రాగలరు. నాగమణి మోహన్ నగర్ నుంచి వచ్చారు, సంగారెడ్డి జిల్లా. మీ అక్క సత్తమ్మ ఇక్కడ ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరు ఎక్కడున్న మీడియా పాయింట్ వద్దకు రాగలరు. ప్రమీల మైలారం నుంచి వచ్చారు, నాంపల్లి సరోజన మీకోసం ఇక్కడ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎక్కడ ఉన్న మీడియా పాయింట్ వద్దకు రాగలరు. సమ్మక్క గద్దెల మీద ఉన్న అందరినీ త్వరగా త్వరగా పంపించండి బాబు. అక్కడున్న ఎన్ఎస్ఎస్ లోపల ఉన్నవారిని ఎవరిని ఉంచొద్దు. లోపల సమ్మక్క గద్దెల మీద ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ మీరు భక్తుల్ని త్వరగా పంపండి. బెల్లం ఇవ్వటం కాదు, లోపల ఉన్న వాళ్ళని క్లియర్ చేయండి బాబు. సమ్మక్క గద్దెల మీద ఎన్ఎస్ఎస్ బయటికి పుష్ చేయండి, వాళ్ళని మూవ్ చేయాలి. ఉన్నారు ఈ మూలంతా వాళ్ళే. బెల్లం వాలంటీర్స్ ఎన్ఎస్ఎస్ లోపల సమ్మక్క గద్దె మీద మొత్తం క్లియర్ చేయాలి. సార్ మూవ్ చేయండి, మూవ్ చేయి. చిన్న వైట్ క్యాప్ నెట్టాయి, మొత్తం నెట్టాయి, అందరినీ మొత్తం అందరినీ బయట నెట్టాయి. బాబు రావాలమ్మా లోపల, తెలియట్లేదు మీకు చెప్తుంటే. సర్లమ్మా మెయిన్ గేట్ క్లోజ్ చేసుకొని తాళం వేసుకోండి. డబ్బా భాగ్యలక్ష్మి ఇంత మధు గారు, టెంపుల్ మధు గారు రెస్పాండ్ అవ్వాలి. టెంపుల్ మధు గారు సమ్మక్క గద్దె మీద ఎంట్రన్స్ గేట్కి మధు గారు, సమ్మక్క గద్దె మెయిన్ గేట్కి గొలుసు తాళం 2 కావాలి, త్వరగా అరేంజ్ చేయండి. టెంపుల్ స్టాఫ్ మధు గారు. వాసు దాన్ని ఒకసారి క్లాత్ తోటి ముడేసేయండి, దగ్గరకు డోర్ క్లోజ్ చేసి తాళ్ళ కట్టేయండి. అసలు ఇది నా పని కాదు, వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారనే నేను పట్టుకున్నాను మైక్ని. అర్థమవుతుందా? కొద్దిగా ఓపిక లేకపోతే నేను మైక్ పట్టుకోతా. వాళ్ళు అసలే చెప్పారు అట్లా మంచిగా ఉంటుంది. వాసు ఆ మెల్ల టవల్ తోటి కట్టేయి, ఆ టవల్ తోటి కట్టేయండి దగ్గరకేసి. చెప్తాను, నాకు గొంతు చేయించుకొని అరవాల్సిన అవసరం నాకు లేదు. సార్ సమ్మక్క ఎంట్రన్స్ ఎవరిని పంపకండి, అక్కడున్న పోలీస్ ఆఫీసర్స్. బాబు ఎన్ఎస్ఎస్ లోపల మొత్తం వాళ్ళందరినీ పంపించండి అమ్మా. సమ్మక్క గద్దె మీద లోపల ఉన్న వాళ్ళందరినీ పంపించండి. ఆ ప్రెస్ వాళ్ళు కూడా త్వరగా వచ్చేయండి అమ్మా. త్వరగా మూవ్ చేయండి, అందరినీ పంపించండి. బాబు బెల్ల వాలంటీర్ ఆ గ్రీన్ షర్ట్ గద్దెల వద్ద ఉన్న ఒకసారి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ భక్తులను వెంట వెంటనే పుషప్ చేయండి, భక్తులను వెంట వెంటనే పంపేయండి. ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ సమ్మక్క సారలమ్మ గద్దె వద్ద ఉన్న సేవలు అందిస్తున్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ భక్తులను మొక్కులు ముట్టయప్పగానే వెంటనే పుషప్ చేయండి. ఎగ్జిట్ గేట్ క్లోజ్ చేసేయండి, ఎవరిని పంపకండి. సమ్మక్క గద్దె ఎగ్జిట్, ఎవరు కూడా లోపలికి వెళ్ళొద్దు నుంచి.
పావని హన్మకొండ, పావని నయీం నగర్ హన్మకొండ ఎక్కడున్నా మీడియా పాయింట్ దగ్గర రాగలరు. నీ కొరకు ముద్దె లత ఎదురు చూస్తూ ఉంది. పావని హన్మకొండ, పావని హన్మకొండ ఎక్కడున్నా మీడియా పాయింట్ దగ్గరికి రాగలవు. నీ కొరకు ముద్దె లత వెయిట్ చేస్తున్నది మీడియా పాయింట్ దగ్గర. వెంటనే వచ్చి ఆమెను కలవగలవు. సమ్మక్క గద్ద ఎగ్జిట్ క్లోజ్ చేయండి. ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఎవరిని లోపలికి రానివద్దు. ఎవరమ్మా లోపలికి వచ్చేది? క్లోజ్ చేయండి, ఎగ్జిట్ క్లోజ్ చేయండి. సమ్మక్క గద్ద ఎగ్జిట్. అయితే విమల హన్మకొండ, అయితే విమల వరంగల్, అయితే విమల వరంగల్ ఎక్కడున్నా మీడియా పాయింట్ దగ్గర రాగలవు. అయితే విమల మీ బిడ్డ రాజేశ్వరి మీడియా పాయింట్ దగ్గర ఎదురు చూస్తూ ఉంది. ఎక్కడున్నా రాగలవు. దారాకృష్ణ గారు జమ్మికుంట నుంచి వచ్చారు, తప్పిపోయారు. మీకోసం హరిప్రియ ఇక్కడ ఎదురు చూస్తున్నారు. మీరు ఎక్కడున్నా మీడియా పాయింట్ వద్దకు రాగలరు. ఆబాది సాయి జమ్మికుంట నుంచి వచ్చారు. మీకోసం అరుణు మీరు వచ్చినటువంటి కార్ దగ్గర ఎదురు చూస్తున్నారు. మీరు ఆ కార్ దగ్గరికి వెళ్ళగలరు. ఓదెల మంగవ్వ కరీంనగర్ నుంచి వచ్చారు, ఇక్కడ ఉంది. వీరికి సంబంధించిన బంధువులు పుష్పలత గారు అని చెప్పారు. మీరు ఎక్కడ ఉన్నా ఓదెల మంగవ్వను తీసుకెళ్ళగలరు. ఇక్కడికి వచ్చి మీడియా పాయింట్ వద్దకు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని త్వరగా పంపించేసి గేట్ క్లోజ్ చేసుకోండి. అక్కడ ఉన్న వారిని డబ్బాల్ భాగ్యలక్ష్మి ఇంతకుముందు ఇక్కడ అనౌన్స్ చేశాం. మీ బంధువులు ఇక్కడ ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్న మీడియా పాయింట్ వద్దకు రాగలరు. ఇంతకుముందు ఉన్న ప్లేస్ కాడికి. వరంగల్ డబ్బాల్ భాగ్యలక్ష్మి మీరు ఎక్కడ ఉన్నా ఇంతకుముందు మీరు వేచి ఉన్నటువంటి ప్లేస్ కు రాగలరు. మీ బంధువులు ఇక్కడ వచ్చి ఉన్నారు. చౌకటి అశోక్ కుమార్ హైదరాబాద్ నుంచి వచ్చారు. మిమ్మల్ని ట్రైన్ దగ్గరికి రమ్మని చెప్పి అర్జున్ గారు చెప్తున్నారు. మీరు ఎక్కడ ఉన్నా మీరు వచ్చినటువంటి ట్రైన్ రూట్ కి వెళ్ళగలరు. మీసా గట్టమ్మ మామూలు నుంచి వచ్చారు. మీకోసం మీ బంధువు గణేష్ ఎదురు చూస్తున్నారు. మీరు ఎక్కడ ఉన్నా మీడియా పాయింట్ వద్దకు రాగలరు. సమ్మక్క గద్ద నుంచి వచ్చారు. మీ పెద్దమ్మ గారు ఇక్కడ ఎదురు చూస్తున్నారు. మీరు ఎక్కడ ఉన్నా సమ్మక్క గద్దెల పక్కన ఉన్నటువంటి మీడియా పాయింట్ వద్దకు రాగలరు. గాజుల లక్ష్మి మామూలు నుంచి వచ్చారు. మీకోసం గాజుల యేసు గారు ఇక్కడ ఎదురు చూస్తున్నారు. గంధం లక్ష్మి కరీంనగర్ నుంచి వచ్చారు. మీకోసం సుబ్బక్క కవిత ఇక్కడ ఎదురు చూస్తున్నారు. మీరు ఎక్కడ ఉన్నా సమ్మక్క గద్దెల పక్కన ఉన్నటువంటి మీడియా పాయింట్ కొండా లక్ష్మారెడ్డి మహిబాద్ నుంచి వచ్చారు. మీకోసం ఇక్కడ లింగమూర్తి గారు ఎదురు చూస్తున్నారు. మీరు ఎక్కడ ఉన్నా మీడియా పాయింట్ వద్దకు రాగలరు. వేల్పుల స్వరూప జిల్లెల నుంచి వచ్చారు. మీకోసం మీ దేవయ్య గారు ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా మీడియా పాయింట్ వద్దకు రాగలరు. రమేష్ గౌడ్ దొండిగల్ నుంచి వచ్చారు. మీకోసం స్వామి గౌడ్ ఇక్కడ ఎదురు చూస్తున్నారు. మీరు ఎక్కడ ఉన్నా సమ్మక్క గద్దె పక్కన ఉన్నటువంటి మీడియా పాయింట్ వద్దకు రాగలరు. సుగుణమ్మ గారు నగరికల్ నల్గొండ నుంచి వచ్చారు. మీరు ఎక్కడ ఉన్నా మీ అనంత గారు మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు వచ్చినటువంటి బ్యాగులు పెట్టినటువంటి ప్లేస్ దగ్గరకు వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మెయిన్ గేట్ ఆర్చ్ గేట్ క్లోజ్ చేసి అలాగే తాళ్ళపల్లి సమ్మయ్య సుమలత క్లోజ్ చేసేయండి. మీరు ఎక్కడ ఉన్నా మీడియా పాయింట్ వద్దకు రాగలరు. మీ బంధువులు ఇక్కడ ఎదురు చూస్తున్నారు. చిన్న పెండల నుంచి వచ్చిన భక్తులు తాళ్ళపల్లి సమ్మయ్య మీరు ఎక్కడ ఉన్నా మీడియా పాయింట్ వద్దకు రాగలరు. శనిగరం ప్రవీణ్ కల్పన ఉస్మానాబాద్ సిద్దిపేట నుంచి వచ్చారు. ఎక్కడ ఉన్నా సారలమ్మ ఎగ్జిట్ పాయింట్ గేట్ వద్దకు వెళ్ళగలరు. మీకోసం మురళి ఎదురు చూస్తున్నారు. డిటి అనిత హైదరాబాద్ నుంచి వచ్చారు. బుస్క గోపి బత్తు హైదరాబాద్ నుంచి వచ్చారు. మీకోసం బుస్క గంగాధర్ ఇక్కడ ఎదురు చూస్తున్నారు. మీరు ఎక్కడ ఉన్నా సమ్మక్క గద్దెల పక్కన ఉన్న మీడియా పాయింట్ వద్దకు రాగలరు. వాసు
బండారి భాగ్యలక్ష్మి కరీంనగర్ నుంచి వచ్చారు. చూసుకోండి, మీకోసం మీ బంధువులు ఇక్కడ ఎదురు చూస్తున్నారు. వచ్చే మనిషిని మీరు ఎక్కడ ఉన్నా పక్కనే ఉన్నటువంటి మీడియా పాయింట్ వద్దకు రాగలరు. అటికాపురం సమ్మయ్య తాళ్లపల్లి నుంచి వచ్చారు. మీకోసం మీ బావ తిరుపతి ఇక్కడ ఎదురు చూస్తున్నారు. ఆ గొలుసును తాళం పంపించారు, ఒకసారి రిసీవ్ చేసుకుని క్లోజ్ చేయండి. మెయిన్ గేట్ ఆర్చ్ గేట్ క్లోజ్ చేసుకుని భక్త మహాశయులకు విజ్ఞప్తి, దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా బయటికి వెళ్తే తప్ప మిగతా వారికి దర్శనం అయ్యే పరిస్థితి లేదు. భక్తులు గమనించి త్వరగా వెళ్ళండి. దర్శనం చేసుకున్న భక్తులకు విజ్ఞప్తి, మీరు త్వరగా బయటికి వెళ్తే తప్ప ఆలయం లోపల ఖాళీ లేదు. దయచేసి దర్శనం పూర్తి కాగానే బయటికి వెళ్ళిపోవాలి. భక్త మహాశయులకు విజ్ఞప్తి, దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు బయటికి వెళ్తే తప్ప ఆలయ ప్రాంగణంలో ఖాళీ లేదు. దయచేసి భక్తులు దర్శనం పూర్తి కాగానే బయటికి వెళ్ళిపోవాలి. ఆటో నెంబర్ TS 26T0643 ఆటో డ్రైవర్ ఎక్కడున్నా ఎండోమెంట్ దారిలో మీ కార్ పార్కింగ్ చేశారు. భక్తులకు ఆటంకం జరుగుతున్నది, వెంటనే తీయగలరు. భక్తులు బయటికి వెళ్ళే దారిలో మీ యొక్క కార్ పార్క్ చేశారు. కార్ నెంబర్ TS 26T0643 కారు డ్రైవర్ ఎక్కడున్నా మీరు దారిలో పెట్టిన కారు భక్తులు బయటికి వెళ్ళడానికి ఆటంకం జరుగుతున్నది, వెంటనే కారును తీయగలరు అక్కడి నుంచి వెళ్ళి. పస్కంటి హైదరాబాద్ నీ కొరకు అనిత వెయిట్ చేస్తున్నది మీడియా పాయింట్ దగ్గర. సంయుక్త హైదరాబాద్, పస్కంటి సంయుక్త హైదరాబాద్ నీ కొరకు అనిత గారు మీడియా పాయింట్ దగ్గర ఎదురు చూస్తూ ఉన్నారు. వెంటనే వచ్చి మీడియా పాయింట్ దగ్గర అనిత గారిని కలవగలరు. దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా బయటికి వెళ్ళాలి. దర్శనం చేసుకున్న భక్తుల విజ్ఞప్తి, మీరు త్వరగా బయటికి వెళ్తే తప్ప మీ తర్వాత వచ్చే భక్తులకి ఆలయ ప్రాంగణంలో ఎక్కడా ఖాళీ లేదు. కాబట్టి భక్తులు గమనించి దర్శనం పూర్తి కాగానే బయటికి వెళ్ళిపోండి. దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా బయటికి వెళితే తప్ప ఆలయ ప్రాంగణంలో ఖాళీ ప్రదేశం లేక భక్తులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. దయచేసి మీరు కూడా సహకరించి దర్శనం పూర్తి కాగానే బయటికి వెళ్ళిపోండి. సమయు ఎక్కడన్నా వచ్చేసాయి. సమయు పాస్ కంటి సంయుక్త ఎక్కడున్నా మీడియా పాయింట్ దగ్గర రాగలరు.
మీ యొక్క అమ్మ అనిత గారు ఇక్కడ మీడియా పాయింట్ దగ్గర ఎదురు చూస్తున్నది. పాషికంటి సంయుక్త హైదరాబాద్, పాషికంటి సంయుక్త హైదరాబాద్ ఎక్కడున్నా మీడియా పాయింట్ దగ్గరికి రాగలరు. మీ యొక్క అమ్మ అనిత గారు వెయిట్ చేస్తున్నారు. పాషికంటి సంయుక్త, పాషికంటి సంయుక్త ఎక్కడున్నా మీడియా పాయింట్ దగ్గర రాగలరు. దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు త్వరగా బయటకు వెళ్ళండి. దర్శనం అయిపోయిన భక్తులు ఎవరు కూడా లోపల ఉండకూడదు. మీరు వెళ్తే తప్ప వచ్చే భక్తుల దర్శనానికి సుమలత, తాళ్ళపల్లి సమ్మయ్య, సుమలత, సుమలత మీ అమ్మ ఇక్కడ మీడియా పాయింట్ దగ్గర ఎదురు చూస్తున్నది. వెంటనే మీడియా పాయింట్ దగ్గర రాగలరు. తాళ్ళపల్లి చెట్లలో మాట్లాడి కంట్రోలింగ్ ఏమి ఉండట్లే, అప్పుడప్పుడు గ్యాప్ ఇవ్వండి. దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా బయటికి వెళ్ళండి. దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా వెళ్ళాలి. మీరు వెళ్తే తప్ప మీ తర్వాత వచ్చే భక్తులకు ఖాళీ లేదు. అసలు గుళ్ళు ఆలయ ప్రాంగణంలో ఎక్కడా ఖాళీ లేదు. భక్తులు గమనించి దర్శనం అయిపోగానే త్వరగా బయటికి వెళ్ళిపోండి. సమ్మక్క గద్దె మొత్తం ఖాళీ చేయించండి అమ్మా. దర్శనం అయిపోయిన వాళ్ళని బయటికి పంపించండి. గద్దెల మీద దర్శనం చేసుకున్న వాళ్ళు త్వరగా బయటికి వెళ్ళిపోవాలి. సార్లమ్మ ఎంట్రన్స్ లో ఉన్న వాళ్ళని భక్తులందరినీ కూడా సైడ్ గేట్ నుంచి పంపించేయండి. లోపల ఒకసారి ఖాళీ చేసేయండి. అదంతా పాసేజ్ లైన్ అంతా ఖాళీ చేయండి. సమ్మక్క గద్దె మీద భక్తులు త్వరగా బయటికి పంపండి. అయితే విమల వరంగల్ నుంచి వచ్చారు. మీకోసం ఇక్కడ రాజేశ్వరి ఇక్కడ ఎదురు చూస్తున్నారు. దర్శనం అయిపోయిన భక్తులు త్వరగా బయటకు వెళ్ళండి. మీరు వెళ్తే తప్ప మిగతా వాళ్ళకి దర్శనానికి ఖాళీ లేదు, అర్థం చేసుకోండి. సమ్మక్క గద్దెల మీద ఉన్న వారిని త్వరగా బయటికి పంపించండి. పంచాయతీలు కాదు ఇక్కడ, ఇది నేను చేసే పని కాదు. నేను మీడియా ఉన్నా. నేను మీకు ఏదో వాళ్ళు చెప్పట్లేదు అని సీరియస్ అయితే ఇబ్బందులు అందరికీ ఉన్నాయి. కాదు చెప్పు. బ్రదర్ ఏదో సాయం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి విజ్ఞప్తి,
కేవలం భక్తుల్ని క్యూ లైన్ మార్గం ద్వారాగానే పంపండి. ఈ పోలీసు గేటు అలాగే పిహెచ్సి గేట్ దగ్గర నుంచి ఎవరిని కూడా లోపలికి పంపవద్దు. సైడ్ గేట్ కానీ పిహెచ్సి గేట్ కూడా అన్ని క్లోజ్ చేసి పోలీస్ గేటు విఐపి గేటు క్లోజ్ చేసేసి కేవలం క్యూ లైన్ మార్గం ద్వారా పంపండి. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి విజ్ఞప్తి, కమాండ్ కంట్రోల్ రూమ్ ఏరియాలో ఉన్న పోలీస్ గేట్ అది క్లోజ్ చేసి ఓన్లీ క్యూ లైన్ ద్వారాగానే లోపలికి పంపించండి. పిహెచ్జి గేటు పోలీస్ గేటు ఎవరు కూడా ఓపెన్ చేయొద్దు. భక్తులందరినీ కూడా ఓన్లీ క్యూ లైన్ ద్వారాగానే పంపండి. ఆల్ డిపార్ట్మెంటు విఐపి ప్రోటోకాల్ ఏరియాలో ఉన్న అందరిది కూడా విఐపి దర్శనాలు వివిఐపి దర్శనాలు కూడా మొత్తం నిలుపుదల చేయడం అయింది. వివిఐపి ఎవరైనా వస్తే సమ్మక్క ఎంట్రన్స్ వరకే పంపించి సైడ్ గేట్ నుంచి దర్శనం ఏర్పాటు చేయండి. ఎవరిని కూడా సమ్మక్క గద్దెల వరకు పంపకూడదు. పిహెచ్జి గేటు పోలీసు వారి క్యూ లైన్ గేటు క్లోజ్ చేసుకుని కేవలం క్యూ లైన్ మార్గం ద్వారాగానే భక్తుల లోపలికి పంపండి. ఆలయంలో భక్తుల రద్దీ బాగా ఉంది. దర్శనానికి వచ్చే భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు గమనించి భక్తులందరినీ కూడా క్యూ లైన్ మార్గంలోనే పంపండి. హలో, గౌరిశెట్టి కృష్ణమూర్తి గారు టేకుమట్ల, గౌరిశెట్టి కృష్ణమూర్తి గారు టేకుమట్ల, మీ భావన భూస సమ్మయ్య టేకుమట్ల ఇక్కడ కూడా కేవలం క్యూ లైన్ మార్గంలోనే పంపండి. మైక్ సెట్ గాడికి గౌరిశెట్టి కృష్ణమూర్తి గారు టేకుమట్ల, మీ బావ భూస సమ్మయ్య ఇక్కడ నీ చూస్తాను, తొందరగా రావాలి. కూడా క్యూ లైన్ మార్గంలోనే పంపండి. కంటే సంయుక్త సంయు ఇక్కడ పైన బిల్డింగ్ పైన అన్ని కెమెరాలు ఉన్నాయి చూడు, అక్కడికి వచ్చేసాయి. వివిఐపి దర్శనాలు నిలుపుదల చేయడమైనది. వివిఐపి ఎవరైనా రామస్వామి సమ్మక్క ఎంట్రన్స్ వరకే పరిమితి. అక్కడ నుంచి సైడ్ గేట్ ద్వారా పంపాలని తెలియజేస్తున్నాం. చిట్టి ఎక్కడున్నావు? నేను ఇక్కడ మైకు దగ్గర ఉన్నా. చిట్టి చిట్టి అర్చన మైకు దగ్గర ఉన్నా, రా. నువ్వు ఎక్కడున్నావు? డ్రైవర్ మురళి ఎక్కడ ఉన్నారు? వెయిట్ చేస్తాడు, తొందర రావాలి. డ్రైవర్ మురళి బచ్చలకూర రామస్వామి ఎక్కడ ఉన్నా? ఎగ్జిట్ కాడికి రావాలి. రామస్వామి ఎంకన్నా బచ్చలకూర ఎంకన్నా గీత ఎక్కడ ఉన్నా ఎగ్జిట్ దగ్గరికి రావాలి. హలో ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ బాగా ఉంది. ఆల్ డిపార్ట్మెంట్ హైయర్ అథారిటీ వాళ్ళందరూ కూడా గమనించి కొంచెం భక్తులందరినీ కూడా క్యూ లైన్ మార్గం ద్వారా పంపే ప్రయత్నం చేయండి. పిహెచ్సి గేటు సైడ్ గేటు అన్ని క్లోజ్ చేసుకోండి. పోలీస్ గేట్ ఒకటి కూడా క్లోజ్ చేసేయండి. అలాగే విఐపి వివిఐపి దర్శనాలు కూడా నిలుపుదల చేయడం అయింది. మనం దర్శనం చేసుకున్న భక్తులు వెళ్తూ ఉండాలి. మీరు వెళ్తే వెనక వాళ్ళకి అవకాశం వస్తుంది. ఆవుల భగవతి మేఘన పుష్పజిత్ గేట్ బయట రండి. యాకూబ్ గయా ఎగ్జిట్ గేట్ దగ్గర రావాలి. చిన్న నేను దండిగా సమయ కోయిలా లచ్చమ్మ ఇక్కడికి మైక్ కాడికి రా. సమ్మక్క గద్ద దండిగా లచ్చమ్మ ఇక్కడ వారందరూ కూడా బయటికి పంపించండి.
అమ్మా వకులమ్మ ఎక్కడున్నాయి మైక్ కాడికి రారే. హలో హలో నాయనండి వకులవ్వ ఎక్కడున్నాయి మైక్ కాడికి రారే. అయ్యో రాధికని మాట్లాడుతానమ్మా. హలో సునీతమ్మ ఎక్కడున్నాను అక్కడికి రా. మనం ఫస్ట్ సంచులు పెట్టిన కాడికి రా. సునీతమ్మ సునీత ఎక్కడున్నా మనం సంచులు పెట్టిన కాడికి రా. హలో దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. మీరు వెళ్తే తప్ప బయట నుంచి వచ్చే భక్తులకు ఖాళీ లేదు. హలో లావణ్య గౌతమ్ నగర్ భక్తులందరూ కూడా క్యూ లైన్ మార్గంలో పంపించాలి. దగ్గర రండి మీరు. వేరే వారిని పిహెచ్సి గేట్ కానీ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి ఉన్న సైడ్ గేట్ పోలీస్ గేట్ నుంచి కానీ ఎవరిని ఆలయం లోపలికి ప్రవేశం చేయవద్దు. ప్రతి ఒక్కరిని కూడా క్యూ లైన్ మార్గం ద్వారా పంపండి. క్యూ లైన్ ఖాళీగా ఉంది. ఆలయ ప్రాంగణంలో తొక్కిసలాట జరుగుతుంది. దయచేసి ఆల్ డిపార్ట్మెంట్ హైయర్ అథారిటీ వారందరూ కూడా క్యూ లైన్ మార్గం ద్వారా పంపమని ఆదేశాలు జారీ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. హలో మమ్మీ సార్ మూవ్ చేయండి. దర్శనం ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ మూవ్ చేయండి. బాబు సెల్ఫీ లాపమ్మా మూవ్ చేస్తూ ఉండండి. మూవ్ అవ్వాలి. దర్శనం చేసుకున్న వాళ్ళు వెళ్తే తప్ప వాళ్ళ ఖాళీ లేదు. దయచేసి అర్థం చేసుకోండి. హలో హలో వస్తుందా? హలో వినయ్ నేను ఇక్కడ వీడియో కాల్ కాడ ఉన్నారా? తప్పిపోయినా అరే వినయ్ కోగిలి దండిగా లచ్చమ్మ ఇక్కడ మైక్ కాడికి రావాలి. ఇక్కడ మైక్ కాడనా నాయనని వంకులమ్మ ఎక్కడున్నా మైక్ కాడికి రావాలి. కుమారి మైకు కాడికి రావాలి. బట్ట కుమారి అన్నా గోపాలన్నా ఏడున్నా అన్నా చెప్పుల పాయింట్ దగ్గర రాండి అన్న. నవీన్ భాయ్ తేజు భాయ్ మాన్సారెడ్డి ఎక్కడున్నా మనం చెప్పులు ఇప్పేసిన దగ్గర రండి. హెలికాప్టర్ వెళ్తుంది తొందర. మాన్సారెడ్డి సమరెడ్డి మాన్సారెడ్డి లావణ్య మల్కాజ్గిరి గౌతమ్ నగర్ మళ్ళా లావణ్య గారు సార్లమ్మ అక్కడ బయట గేట్ బయటికి రండి కొంచెం. మల్కాజ్గిరి గౌతమ్ నగర్ నాయనని వకులమ్మ సెల్ స్విచ్ ఆఫ్ అయింది. ఆన్ చేయర్రి. రాధికని మాట్లాడుతున్నా. పాసికంటి సంయుక్త పైకి రా. ఇక్కడ మీడియా పాయింట్ దగ్గరికి రా. సంయుక్త ఇక్కడ పైకి చూడు. దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా బయటకు వెళ్ళిపోవాలి. లోపల ఖాళీ లేదు. దర్శనం చేసుకున్న వాళ్ళు త్వరగా వెళ్ళిపోండి. మీరు వెళ్తే తప్ప తర్వాత వచ్చే భక్తులకి ఖాళీ లేదు దేవాలయంలో. భక్తులు గమనించండి. నేను మైక్ దగ్గర ఉన్నాను. నేను బాబు మైక్ దగ్గర ఉన్నాను. జగదీష్ హైదరాబాద్. అత్యం జగదీష్ మైక్ దగ్గర ఉన్నాను. దండిగా లచ్చమ్మ కోగిలి ఇక్కడ మైక్ కాడికి రావాలి. తొందరగా ఇక్కడికి మైక్ కాడికి రా. మైక్ కాడికి నాయనని వకులవ్వ ఉప్పల్ మైక్ కాడికి రావాలి. ఎక్కడున్నా సెల్ స్విచ్ ఆఫ్ అయింది. జగదీష్ హైదరాబాద్. నేను మైక్ దగ్గర ఉన్నాను. జగదీష్
సమ్మక్క ఎగ్జిట్ గేట్ త్వరగా బయటికి పంపించండి. త్వరగా ఖాళీ చేయండి. సమ్మక్క గద్దె మీద ఉన్న భక్తులందరినీ కూడా త్వరగా బయటికి పంపించే ప్రయత్నం చేయండి. ఆ లోపల ఉన్న ఆల్ డిపార్ట్మెంట్ పుషింగ్ టీం అందరూ పుష్ చేయండి. వెళ్ళట్లేదు వాళ్ళు, మీరు పుష్ చేయాలి. హలో మాన్సారెడ్డి, దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా బయటికి వెళితే తప్ప లోపల ఖాళీ లేదు. మాన్సా దయచేసి భక్తులందరూ కూడా దర్శనం చేసుకున్న వాళ్ళు త్వరగా బయటికి వెళ్ళిపోండి. లేకపోతే నిన్ను వదిలేసి వెళ్ళిపోతాం. మాన్సారెడ్డి త్వరగా హెలిప్యాడ్ దగ్గర రావాలి, లేకపోతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది హెలికాప్టర్. బాబు హుండీల మీద ఎవరు కొబ్బరికాయలు కొట్టకూడదు. ఆలయ ప్రాంగణంలో హుండీల మీద ఎవరు కొబ్బరికాయలు కొట్టద్దు. బాబు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అయిపోయిన వాళ్ళు ముందుకు మూవ్ చేస్తూ ఉండండి. జరగాలి ముందుకు లైన్ మూవ్ చేస్తూ ఉండండి. జరపాలి. జగదీష్ అత్య హైదరాబాద్, నేను మైక్ దగ్గర ఉన్నాను, మీరు ఎక్కడున్నారు? రామనవేని నిర్మల, మమ్మీ ఎక్కడున్నారు? నేను ఇక్కడ మైక్ దగ్గర ఉన్నాను, ఒకసారి ఇట్రా ఇటేటు. రామనవేని నిర్మల, కరీంనగర్. దర్శనం చేసుకున్న భక్తులు జరుగుతూ ఉండాలి. మీరు వెళ్తే తప్ప వెనక వారికి ఖాళీ లేదు, అర్థం చేసుకోండి మీరు కూడా. కోగిలివాయి లచ్చమ్మ ఇక్కడికి రావాలి మైక్ దగ్గరికి. ఎక్కడున్నా సీను, కోగిలివాయి లచ్చమ్మ, దండిగం లచ్చమ్మ, కొండపల్లి శ్రీను, ఆ కింద ఉంటాయి చూడు, ఆ కింద ఒకటి పైన ఒకటి చూసుకో. తీసేది బాగానే ఉంటుంది, తీసుకో కిందిది. హలో వినయ్, నేనేడా మైకు దగ్గర ఉన్నారా? వినయ్, నాగరాజు, లత, నవనీత, ఇక్కడ నేను మైక్ దగ్గర ఉన్నా. ఈ సారాలమ్మ చిన్న గేట్ ఇంకోటి తీసి అక్కడ పెట్టి, ఇంకోటి తీసుకెళ్ళి అక్కడ పెట్టి, రూమ్ లో పెట్టి, వాళ్ళకి కూడా కావాలి కదా. దారిలో ఇగో చిన్న గేట్ కాడ ఉన్నారు రండి. బాబా ఎవరో కొబ్బరికాయలు కొట్టే దగ్గర దాటొద్దు. అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టే ప్రాంతాన్ని ఎవరు కూడా అలా కాళ్ళతో తొక్కి దాటకూడదు. బాబు అర్థం చేసుకోండి, పవిత్రమైన దేవాలయంలో పద్ధతులు పాటించండి. బాబు మిమ్మల్ని మీకే చెప్పేది సార్, అక్కడ పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని ఒక్కసారి వాళ్ళని బ్రేక్ చేయండి. ఆ సందులో పెడితే కాళ్ళు ఇరిగిపోతాయి. లవణ్య, గౌతమ్ నగర్. నేను జయంగిరిని మాట్లాడుతున్నా, గేట్ దగ్గరికి రమ్మా. అక్కడ ఆపండి, కంటిన్యూ అయిపోతారు. ఒక్కసారి బ్రేక్ చేస్తే ఆగిపోతారు. అమ్మే, నేను సంజయ్ మాట్లాడుతున్నాను, అక్కడికి వస్తున్నాను మైక్ దగ్గరికి, నేను అక్కడనే ఉండు. దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా బయటికి వెళ్ళాలి. బట్ట కుమారి ఎక్కడున్నా? ఇక్కడ మైకు దగ్గరికి రా. పింగిలి సరళ ఎక్కడున్నా మైక్ వద్దకు రండి. బాబు ఎవరు గేట్లు ఎక్కొద్దమ్మా. కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని ఇలా కాళ్ళతో తొక్కకూడదు. దయచేసి భక్తులు అర్థం చేసుకోండి. లైన్లో వెళ్ళండి, లైన్లోనే వెళ్ళండి. అన్నయ్య, నేను పప్పిని, ఎక్కడున్నావు? మేము మైక్ దగ్గర ఉన్నాం, రండి.
అన్నయ్య నాగేందర్ వెంకట్ మేమందరం బయటకు వచ్చినాం. డాడీ నేను పప్పిని బయటకు వచ్చినాం అందరం, మీరు బయటకు రండి. మమ్మీ అక్షయ పప్ప ఉన్న నువ్వు ఇక్కడ రానండి, మైక్ దగ్గరే ఉన్నా. మమ్మీ అక్షయ ఇక్కడ మైక్ దగ్గరికి రానా పప్ప, నువ్వు ఇక్కడే ఉంటా. బట్ట కుమారి బండి కాడికైనా పో మమ్మీ ప్లీజ్. హలో లావణ్య, హలో. దర్శనం చేసుకునే భక్తులు త్వరగా జరగాలి. మీరు ముందుకు వెళ్తే తప్ప లోపల ఖాళీ లేదు. అర్థం చేసుకుని త్వరగా బయటకు వెళ్ళండి. బట్ట కుమారి బండి కాడికైనా పో మమ్మీ. వెళ్ళంకి లావణ్య, ఎక్కడున్నా ఇక్కడ మైక్ సెట్ కాడికి రావాలి. నాగా అత్తమ్మ లావణ్య మైక్ సెట్ కాడికి రావాలి. హలో పుష్పక్క నేను కర్ణన్ మాట్లాడుతున్నా. మైక్ సెట్ కాడికి రా. లత, నవనీత, వినయ్, ఈ మైక్ సెట్ కాడున్నా నేను, రా. చాలాసేపు ఆరా నేను. నంగనూరి వెంకట్ ఎక్కడున్న స్టేజ్ వద్దకు రావాలి, మైక్ వద్దకి. మేమందరం బయటికి వచ్చినాం అబ్బా, రా ఇక్కడికి. బట్ట కుమారి బండి కాడికి రా, లేకపోతే ఇంటికైనా పో మమ్మీ. కోగిలు దండిగం లచ్చమ్మ ఇక్కడ మైకి కాడికి రావాలి. దండిగం లచ్చమ్మ, సాహితీ మైక్ కాడికి రారా, ఇక్కడే ఉన్నా. అమ్మా మైక్ కాడికి రా. దర్శనం చేసుకునే భక్తులు త్వరగా బయటకు వెళ్ళాలి. నేను ఖుషిని భక్త మహాశయులకు విజ్ఞప్తి, ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ బాగా ఉంది కాబట్టి మీరు దర్శనం చేసుకుని వెంటనే బయటకు వెళ్తే తప్ప తర్వాత వచ్చే వారికి ఆలయ ప్రాంగణంలో ఖాళీ స్థలం కనిపించట్లేదు. గమనించి మీరు త్వరగా బయటకు వెళ్ళిపోవాలి. ఎక్కడున్న హ్యాండ్ రేస్ చేయి, నేను అమ్ముల్ని. వెంకట్ బాబాయ్ ఎక్కడున్న హ్యాండ్ రేస్ చేయి. నాగేందర్ మామ ఎక్కడున్న హ్యాండ్ రేస్ చేయి మామ. సాహితీ మైక్ కాడికి రారా. జరపాలమ్మా, దర్శనం చేసుకునే భక్తుల ముందు జరుపుతూ ఉండండి. మూవ్ చేయండి సార్, మూవ్ చేయాలి. అక్కడ కొద్దిగా మూవ్ చేయండి. హలో సునీత ఎక్కడున్నా మైక్ కాడికి రా. రంగమ్మ, బూక్య రంగమ్మ, రేసుల బోర్తండా బూక్య రంగమ్మ ఎక్కడున్నా ఇక్కడ మైక్ కాడికి రా. రంగమ్మ, బూక్య రంగమ్మ, రేసుల బోర్తండా. దర్శనం చేసుకునే భక్తులు త్వరగా ముందుకు మూవ్ అవుతూ ఉండండి. ఖాళీ లేదు, త్వరగా వెళ్ళాలి. దర్శనం చేసుకున్న వారు త్వరగా బయటకు వెళ్ళిపోవాలి. అలా శివకుమార్ బాబు ఎవరు కూడా క్యూ లైన్లు దాటొద్దు. శివకుమార్ క్యూ లైన్లు దాటకుండా దర్శనం చేసుకోండి. ఇగో వినోదక్క, బాబు అక్కడ పుషింగ్ పార్టీ, సార్లమ్మ ఎగ్జిట్ గేట్ పుషింగ్ పార్టీ.
ఇక్కడికి త్వరగా announcement పూజ చేయాలి వాళ్ళని. ఏదైతే మనం గేట్లోకి వెళ్ళి సార్లమ్మ వెళ్ళామో ఆ ఎగ్జిట్ గేట్ గేట్ కాడికి ద్వారా తప్పకుండా అక్కడ ఉన్న రా. పుషింగ్ పార్టీ ఈ వరకు announcement కాడికి రా, దిడ్డి వినోద్ భక్తులు అక్క. త్వరగా బయటికి పంపించే ప్రయత్నం చేయండి. వేదాంత్ భవజ్ఞ అనుపమ ఎక్కడున్నారు? రంగమ్మ సునీత, రంగమ్మ సునీత, రంగమ్మ సునీత ఈ మైక్ కాడికి రావాలి. మంగమ్మ సునీత, రంగమ్మ సునీత. వినోద్ అక్క ఎక్కడన్నా ఇగో ఈ మైక్ బంగ్లా కాడికి రా, నీకు చూస్తాను, జాగ్రత్త, తప్పకుండా రా. వినోద్ అక్క నీ అశోక్ మాట్లాడేది. వేదాంత్ భవజ్ఞ ఈ పైకి చూడండి, పైన మైక్ సెట్ దగ్గర ఉన్న బిల్డింగ్ దగ్గర. గౌరిశెట్టి కృష్ణమూర్తి, గౌరిశెట్టి కృష్ణమూర్తి టేకమట్ల మీ బావ సమ్మయ్యను, భూస సమ్మయ్యను ఎక్కడున్నా కానీ తొందరగా ఇగో ఈ సమ్మక్క గది కాడ బంగ్లా మీదకి రా, బంగ్లా మీదకి రా తొందరగా. కృష్ణమూర్తి, గౌరిశెట్టి కృష్ణమూర్తి గారు టేకమట్ల మీ బావ భూస సమ్మయ్యని ఇక్కడ ఉన్నా వచ్చి కలుసుకోగలరు. మమ్మీ నాన్న అక్షయ పప్పని తీసుకొని ఇక్కడికి రానా, నేను మైక్ దగ్గరే ఉన్నా. మమ్మీ అక్షయ పప్పని తీసుకొని ఇక్కడికి రానా, మైక్ దగ్గర ఉన్నా. అలా సబితా నేను దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా బయటికి వెళ్ళాలమ్మా. మీరు వెళ్తే తప్ప లోపల ఖాళీ లేదు. అయిపోయిన వారు త్వరగా బయటికి వెళ్ళిపోండి. సురేష్ నేను మైక్ కాడున్నా రాని రంజిత్. అలా రంజిత్ రా బిడ్డ, నేను కూడా మైక్ కాడున్నా మీకోసం చూస్తానా. దానా అరే పవను నేను పెద్దమ్మని డాయడకు నిలబడ్డరా, మైక్ కాడ రా బిడ్డ. అలా కోయిలువా దండిగాములు వచ్చాక ఇక్కడ మైకు కాడు ఉన్నాం, ఎవరన్నా అడిగి ఇక్కడ దారి జరగకుండా అడుక్కుంటారా, ఈయనే ఉంటాం. దండిగాములు వచ్చాక కోయిలువే ఇద్దరం ఇక్కడనే ఉన్నాం. అశోక్ దిడ్డి, అశోక్, లక్ష్మి, శివాని, నేను వినోదక్కని ఇక్కడ ఉన్నా మైక్ దగ్గర రండి. అశోక్, లక్ష్మి మీ పేరేం పేరు? రమేష్. తొంబరపు సింధూజా కిలవరంగల్. ఏది నువ్వు చెప్పు. చెప్పాము. సతీష్. మీ పేరేం పేరు? మీ పేరు? రేకుల సతీష్ గారు ఎక్కడున్నా యాకమ్మ ఇక్కడ మీ దగ్గర మైన్ లైన్ మీ దగ్గర ఉన్నది, కావున మీరు వచ్చి తీసుకుపోగలరు. రౌతు స్వరూపరాణి చింకు పిలుస్తుంది, మైక్ దగ్గరికి రండి. రౌతు స్వరూపరాణి. లోపల దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా బయటికి వెళ్ళాలి. సునీత, ఆలయ ముఖ్య ప్రాంగణంలో రంగమ్మ జనసభలు సునీత. ఉన్నారు, జాగ్రత్త. మీ ఎక్కడున్నా విలువైన మైక్ వస్తువులు, కాడికి రండి. బంగారు సునీత, ఆభరణాలు మీరే రంగమ్మ. భద్రపరచుకోవాలి. సునీత, రంగమ్మ, సునీత, రంగమ్మ, సునీత, రంగమ్మ ఎక్కడున్నా మైక్ కాడికి రండి. సునీత, రంగమ్మ. దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా బయటికి వెళ్ళాలి. దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా జరగాలి. ఆలయంలో హుండీలపై ఎవరు కూడా కొబ్బరికాయలు కొట్టకూడదు. అమ్మవారికి సమర్పించే కానుకలు మొక్కుబడులు మాత్రమే హుండీలో వేసుకోండి. ఆలయంలో ఉన్న హుండీలపై ఎవరు కొబ్బరికాయలు కొట్టరాదు.
రాయిపిస్తే మొత్తం ఒకసారి చదువుతాడు. ఆగు, ఒక 5 నిమిషాలు ఆగు. బాబు దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా వెళ్ళాలమ్మా సార్. అక్కడ ఉన్న వాళ్ళు మూవ్ చేస్తూ ఉండండి. ఆ పుషింగ్ టీం, ఆ ఎగ్జిట్ గేట్లో ఉన్న పుషింగ్ టీం త్వరగా ముందుకు మూవ్ చేయండి. ఆ ఎగ్జిట్ గేట్లో ఉన్న పుషింగ్ టీం త్వరగా పుష్ చేయాలి. చింతల భిక్షపతి కిలా వరంగల్ మీరు ఎక్కడ ఉన్నా మీడియా పాయింట్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. చింతల భిక్షపతి కిలా వరంగల్, చింతల భిక్షపతి కిలా వరంగల్ మీరు ఎక్కడ ఉన్నా మీడియా పాయింట్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. వందరపు సింధుజ వరంగల్, తొంభరపు సింధుజ మీ బంధువులు మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా మైక్ పాయింట్ వద్దకు రావాలి. సొప్పర్ర కనకం ఆవిడ మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. బంధువులు ఎవరైనా అందుబాటులో ఉంటే సొప్పర్ర కనకం మీరు ఎక్కడ ఉన్నా మైక్ పాయింట్ వద్దకు రావాలి. ఉషమ్మ హైదరాబాద్, ఉషమ్మ హైదరాబాద్ మీ బంధువులు తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు మీకోసం. రామనవేరి నిర్మల కరీంనగర్, రామనవేరి నిర్మల కరీంనగర్ మీ అబ్బాయి మైక్ పాయింట్ వద్ద ఉన్నాడు. మీరు ఎక్కడ ఉన్నా ఈ సమ్మక్క గద్దెల వెనకాల మైక్ పాయింట్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. గౌరిశెట్టి కృష్ణమూర్తి మీ బావ సమ్మయ్య గారు మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. గౌరిశెట్టి కృష్ణమూర్తి మీ బావ సమ్మయ్య టేక్మట్ల వారు మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా సమ్మక్క గద్దెల వెనుక మైక్ పాయింట్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. దమాయిగూడ సుమన్, బండారపు సుమన్ మీ బంధువులు మీకోసం మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. మీనా మీ బంధువులు మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా మైక్ పాయింట్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. కోరంటి ఉష, కోరంటి ఉష మీరు ఎక్కడ ఉన్నా మైక్ పాయింట్ వద్ద మీ బంధువులు ఉన్నారు. కోరంటి ఉష మీ బంధువులు మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా మైక్ పాయింట్ వద్దకు వచ్చి కలవండి. కొక్కుల స్వరూప మీరు ఎక్కడ ఉన్నా మీ లత మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా మైక్ పాయింట్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. శివకుమార్ శ్రీరాంపురం కాలనీ మీ అమ్మ మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. శివపురం శ్రీరామ్ కాలనీ మీ అమ్మగారు మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా సమ్మక్క గద్దెల వెనుకున్న మైక్ పాయింట్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. పిట్టల రవి, పిట్టల రవి సోడిదపల్లి గ్రామం. పిట్టల రవి మీ అమ్మ తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా మైక్ పాయింట్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. పిట్టల రవి
నందిగామ లక్ష్మమ్మ మీ భర్త మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. నందిగామ లక్ష్మమ్మ మీ భర్త మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా మైక్ బ్యాండ్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. సకినాల అరుణ, సకినాల అరుణ మీ అమ్మగారు తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. సకినాల అరుణ, సకినాల అరుణ మీ అమ్మ తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. సకినాల అరుణ వరంగల్ మీ అమ్మగారు తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. ఎక్కడ ఉన్నా అమ్మవారి గద్దెల దగ్గర ఉన్న మైక్ బ్యాండ్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. పోగుల ఎల్లస్వామి లోహిత గ్రామం మీ భార్య తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా అమ్మవారి గద్దెల పక్కన ఉన్న మైక్ బ్యాండ్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. చింతల భిక్షపతి కిలా వరంగల్ మీ రాహుల్ మీకోసం మైక్ బ్యాండ్ వద్ద ఉన్నాడు. చింతల భిక్షపతి కిలా వరంగల్ మీరు ఎక్కడ ఉన్నా మైక్ బ్యాండ్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. వాక్టోత్ నాగమణి మీ చెల్లెలు తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. వాక్టోత్ నాగమణి మీకోసం మీ చెల్లెలు మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా అమ్మవారి గద్దెల పక్కన ఉన్న మైక్ బ్యాండ్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. సొప్పర కనకం ఆవిడ తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. సొప్పర కనకం ఆవిడ మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. మీ బంధువులు ఎవరైనా ఉంటే మైక్ బ్యాండ్ వద్దకు వచ్చి తీసుకుని వెళ్ళండి. దేవయ్య ఇళ్ళల దేవయ్య మీ భార్య తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. ఇళ్ళల దేవయ్య మీ భార్య తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా అమ్మవారి ఆలయంలో మైక్ బ్యాండ్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. వేల్పుల సుధీర్ వరంగల్ వారు తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. మరి బంధువులు ఎవరైనా ఉంటే మైక్ బ్యాండ్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. నిజామాబాద్ కరుణ తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. నిజామాబాద్ కరుణ మీ బంధువులు
తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. ఎవరైనా అందుబాటులో ఉంటే వచ్చి తీసుకుని వెళ్ళండి. జన్ను సునీల్ వరంగల్, జన్ను సునీల్ వరంగల్ తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా మైక్ పాయింట్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. జన్ను సునీల్ వరంగల్ మైక్ పాయింట్ వద్ద మీ బంధువులు ఉన్నారు, వచ్చి కలవండి. ఆర్టీసీ డ్రైవర్ సత్తయ్య మీతో పాటు వచ్చిన ఆయన బయటికి వెళ్ళిపోయారట. మీ బస్సు దగ్గరికి వెళ్ళిపోండి. ఆర్టీసీ డ్రైవర్ సత్తయ్య, సత్తయ్య ఆర్టీసీ డ్రైవర్ కాశీగూడ డిపో, మీ బస్సు దగ్గరికి వెళ్ళిపోండి. సమ్మక్క తమ్ముడు శ్రీనివాసు, మీ అక్క తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. సమ్మక్క వాళ్ళ తమ్ముడు పేరు శ్రీనివాస్, ఆవిడ తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు, వచ్చి కలవండి. మీసా గట్టమ్మ, మీరు ఎక్కడ ఉన్నా మైక్ పాయింట్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. మీసా గట్టమ్మ మైక్ పాయింట్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఇంటి పేరు ఇంటి పేరు ఇంటి పేరు మీ ఇంటి పేరు బుధేష్ భవానీ, మీ భర్త మీకోసం మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. బుధేష్ భవానీ, మీ భర్త మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. మీరు ఎక్కడున్నా మైక్ పాయింట్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. భక్తులకు మనవి, బెల్లం గడ్డలు కూడా ఎవరు అమ్మవారికి సమర్పించే బెల్లం కొబ్బరికాయలు ఎవరు పైనుంచి విసిరేయకూడదు. బెల్లం కొబ్బరికాయలు ఎవరు పైనుంచి విసిరకూడదు. భాగ్య కాశీబుగ్గ, మీ భర్త మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. మీరు ఎక్కడున్నా మైక్ పాయింట్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం.